కేసీఆర్ ఒక్కంతో అయిందా తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి అని అంటారు. వాళ్ళకేం చెప్తావు? ముందు ఇప్పుడు నువ్వు ఉన్నావా వీళ్ళంతా విలేకరులు కాలేదు. అరే వీళ్ళందరూ ఎందుకు కాలేదమ్మా? నీకు పట్టుదల ఉన్నది, నువ్వు చదువుకున్నావు, ఆ సబ్జెక్టు పాస్ అయినవు, విలేకరు అయినవు, అందరు ఎందుకు కాలేదు? అతనికి కూడా పట్టుదల ఉన్నది. అప్పుడు కాసుల బ్రహ్మానందరెడ్డి అప్పుడు నేను చదువుకుంటాను, 1969లో నేను చదువుకున్నా. అప్పుడు వచ్చేది, అప్పుడే బొచ్చడు మంది చనిపోయినరు. కథను వానికి గవర్నర్ ఇయ్యంగానే వెళ్ళిపోయి అక్కడ పడ్డారు మద్రాసులో. అప్పుడు నడిచిందా? పైసల కాశ పడిపోయిండ్రు. అదే కేసీఆర్ గారు పట్టుదలతోని మా ఊరి కాళోజీరావు దగ్గరికి వచ్చి 2 గాలు మొక్తే, చంద్రశేఖరరావు నువ్వు కూడా పైసలు ఇస్తే తలొగ్గిపోతావు, అందరూ మళ్ళీ చచ్చిపోతారంటే, అయ్యా నా ప్రాణమైన బోడ కొట్టుకుంటా కానీ కాళోజీరావు అంటే నువ్వు విన్నవో వినలేదా బిడ్డ? కాళోజీరావు సార్ అంటే 2 గాళ్ళ మీద పడ్డాడు కేసీఆర్. మేమంతున్నాం వెంబడి, మేమన్నీ తెలంగాణ చంద్రబాబు నాయుడు దగ్గర. నేను అర్బన్ ప్రెసిడెంట్ 56 డివిజన్లకు, కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ను, సిడిఎస్ నంబర్ను ఇవన్నీ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలకు వేనం. అప్పుడు నారాయణరావు సార్ అన్నాడు కదా, నువ్వు చెయ్యవని అంటే, లేదు సార్ నా ప్రాణమైన బోడగొట్టుకుంటా కానీ నేను తెలంగాణ తెచ్చేదాకా పోరాడుతా అన్నాడు. అందరు ఒకరైనా, నువ్వు ఉంటే నీతో ఈ అబ్బాయి ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు, ఒకరి తర్వాత ఒకరుంటేనే బలం ఉంటుంది కాదు బిడ్డ, అటుగానే ఉంటుందా? ఒక్కరమే పోతాం అటుతో వంట పడి, ఇంకో అక్క వస్తుంది, ఇంకో అక్క వస్తుంది. అట్లనే యువకులు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, మేధావులు, శాస్త్రజ్ఞులు అందరు కలిసి ఆయనకు అండగా నిలిచి ఉద్యమం చేసి సావు నోట్ల తలకాయ పెట్టి నిరార దీక్ష బట్టి ఆయన వెంబడి ఉన్నాం మేమంతా. ఏ ఇంత అన్నం పెట్టినా గిట్టనే చెట్టు కింద, ఇంత పులిహోర తెచ్చితే విన్నా, ఇన్ని మంచిలు ఇస్తే రైలు రోస్తారు. ఒక 5 రోజులు చేసినాం బిడ్డ. 4 గొట్టంగా పోయి అడ్డం పడితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంత అన్నం 12 గంటలకు తెచ్చిపెట్టింది. ఒక్కడే కేసీఆర్ చేస్తేనే ముందు పడ్డోళ్ళతోనే వెనుక 10 మంది ఉంటారు. ముందు పెద్ద మనుషులు ఏంది అనుకుంటారా? అంతకాలం మేధావులు లేరా మన తెలంగాణ లేరా? మరి చేసిండు ఎవడ